రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. కొంతమంది చేతులు లేవల, అందరు చెప్పండి. అందరికి వందనాలు. ఎందుకంటే అది ఆశీర్వాదం కూడా. ఎందుకంటే వందనం చెప్పుకుంటా అది దేవుని చిత్తం. ఆ చిత్తం మన జీవితంలో నెరవేరాలన్నది దేవుని కోరిక. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా జాగ్రత్తగా వినండి కొన్ని మాటలు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక మాటను మాట్లాడుకుంటూ వస్తాడు, తన గురించి తాను. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నా ఇంట్లో కొన్ని సమస్యలు, నా ఇంట్లో కొన్ని బాధలు. ఏ రోజు చూడు, వారానికి ఒకరోజైనా నేను ఏడవాల్సిందే. నా పరిస్థితులు ఏమీ బాగుండడం లేదు. పేరుకి ప్రార్థనకి వెళుతున్నాను, నిజమైన దేవుడైన యేసయ్యను నమ్ముకున్నాను. పెద్ద ఉపయోగం అని నాకు అనిపించడం లేదు. ఒక కష్టం వెంబడి కష్టం, బాధ వెంబడి బాధ, కన్నీళ్ళ వెంబడి కన్నీళ్ళు. ఏ పని నాకు సక్రమంగా జరగడంలా. దీంట్లో భాగంగా ప్రతి మనిషి అనుకునే మాట, అసలు దేవుని చిత్తం ఏంటి నా పక్షాన? యేసయ్యా నువ్వే నాకు దిక్కు. నేను వెళుతూ ఉన్నాను ప్రార్థనకి. నా కుటుంబంలో కార్యక్రమాలు బాగా జరగడంలా, దేవుని చిత్తము నా పక్షాన బాగుందని వెళుతున్నాను. నా ఇంట్లో రోగం తగ్గడంలా, దేవుడు నా పక్షాన మేలు చేస్తానని చెప్పి నేను వెళుతూ ఉన్నాను. నా కుటుంబంలో అప్పుల బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఏంటి నా పరిస్థితి? నాకే నా పరిస్థితి గురించి అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది? అసలు దేవుడే నా పక్షాన ఉన్నాడా, లేదా దేవుడు నా పక్షాన లేడా? నేను చేసే ప్రార్థన పరలోకానికి వెళుతుందనగా దేవుని దగ్గరికి వెళుతుందా, లేదా దేవుని దగ్గరికి వెళ్ళడం లేదా? ఏంటి నా పరిస్థితి? ఎంత ప్రార్థన చేయు, ఎంత ఏడు, ఎంత దుఃఖపడు, ఎంత ఇదిగా బాధపడు, నాకు సమాధానం రావడం లేదు. అసలు నా పక్షాన దేవుని చిత్తం ఏంటి అని మీలో చాలామందికి డౌట్లు వచ్చి ఉండొచ్చు. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు. అంతేనా? రాలేదా? ఎప్పుడు మీ భర్త తన్నినప్పుడు, అనగా కొట్టినప్పుడు, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నీ భర్తలో మార్పు లేనప్పుడు, నీ పిల్లలు నీ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు, నీ ఇంట్లో కుటుంబంలో అప్పుల బాధలు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ఆలోచన చేయలేదా? నిజంగా దేవుడు నా పక్షాన లేడండి. లేడు. ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు? ఉంటే నాకు ఈ వేదనలు ఎందుకు? ఉంటే నాకు ఈ సమస్యలు ఎందుకు? ఉంటే నాకు కన్నీళ్ళు ఎందుకు? ఉంటే నాకు ఆవేదనలు ఎందుకు అని రకరకాలుగా ఆలోచించే వారికి ఈ రోజున ప్రభు ఒక చక్కని సమాధానం చెప్పబోతున్నారు. చేతులైతే స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు పడుతున్న బాధకు, నువ్వు పెడుతున్న కన్నీటికి ఒక ముగింపును ప్రభు ఇచ్చి, అసలు నీ పక్షాన ప్రభువేమి ఆలోచన కలిగి ఉన్నాడు నీకు తెలియజెప్పబోతున్నాడు. ఒక మాట బైబిల్ నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వాక్యం. డెటరానమీ చాప్టర్ 28 వర్సెస్ 14. త్వరగా 28:14, పేజీ నంబర్ 168. ఉన్న ఎడల
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న ఆజ్ఞలన్నింటినీ విని వాటిని అనుసరించి వాటి ప్రకారం నడుచుకుంటే యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా 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 చప్పట్లు కొడదాం అందరం. ఈ వాగ్దానం చేత ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, ప్రభు నిన్ను తలగా నియమించునుగాక. ఆ తర్వాత గాని అని ఒక గూని పెట్టాడు దానికి. అదేంటది? గాని తోకగా నియమించడు. నువ్వు తలగా ఉంటావు నీకు ఇష్టమా, తోకగా ఉంటావు ఇష్టమా? చెప్పాలి. మీకు ఇంకా పర్టికులర్గా టూకీగా మంచిగా అర్థం అవ్వాలి అంటే తలగా ఉండమంటే వేరే విధంగా అర్థం చేసుకోమాకండి. ఒక 100 రూపాయల నోటు అనుకోండి. తోకగా ఉండమంటే ₹1 కాయిన్ అనుకోండి. ఏది విలువ ఎక్కువ? 100 రూపాయల 100 రూపాయలు 100 రూపాయల ₹1 అమ్మా. ఇప్పుడు ఒకవేళ ప్రభు నీకు ఆశీర్వాదం ఇస్తానంటే నేను 100 రూపాయలాగా ఉండాలి ప్రభు అంటానా, ₹1 ఉండాలి ప్రభు అంటావా? అమ్మా 100 రూపాయలే, ₹1 కాదు, 100 రూపాయలు. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషను? ముందు పక్కన ఒక మాట చెప్పాడు, ముందు చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లా నడుచుకుంటే ఏం జరుగుద్దంటే ఇప్పుడు నీకున్న శోధన, నీకున్న ఆవేదన, నీకున్న దుఃఖము, నీకున్న ఇబ్బంది, నీకున్న ఇరుకు, నీకున్న కన్నీళ్ళు, నీకున్న ప్రతి శోధన నీ నుంచి తొలగిపోయి దేశములో నువ్వు తలగా నియమించబడతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. తలగా నువ్వు నియమించబడాలి అంటే యెహోవా ఆజ్ఞను గైకొనాలి. తలగా నువ్వు నియమించబడాలి అంటే దేవుడు నీకు తోడున్నాడని అనేకులు తెలుసుకోవాలి. తలగా నువ్వు నియమించబడాలి అంటే ప్రభు ఇచ్చే ప్రతి మాట నువ్వు విని తీరాలి. తలగా నువ్వు నియమించబడాలి అంటే అన్ని విషయాల్లో మేలుదాయకంగా అనగా క్రీస్తు స్వాభావిక లక్షణాలు కలిగి నువ్వు నడిపించబడాలి. ఎప్పుడైతే నడిపించబడుతూ వస్తావో, ఎప్పుడైతే ఆలోచన నీకు వస్తుందో అప్పుడు నీవు నీ ప్రాంతంలో తలగా నిలబెట్టబడతావు. చేతులెత్తి స్తోత్రం చేయడం గట్టిగా. హల్లెలూయా. బాగుంది, ఈ ఆలోచన బాగుంది కదా. ప్రభు నిన్ను తలగా దీవిస్తే బాగుంటుంది కదా. బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుంది. అయితే తలగా ప్రభు నిన్ను దీవించాలి అంటే దేవుని ఆజ్ఞను ప్రతిదినం మనం పాటిస్తూ ఉన్నామా? పోనీ ఉంటామా? ఇక మీదట ఉంటామా? అది కూడా గ్యారెంటీ లేదు. మరి ఇప్పుడు మనకేమో ఆశీర్వాదం కుప్పలు దెబ్బలు కావాల్సి వచ్చా, మనమేమో ప్రభు చెప్పిన కండిషన్కి ఒప్పుకోము. ఇదిగో ఈ బాటిల్ నేను కొనాలి, ఈ బాటిల్ విలువ ₹100 అనుకోండి. నా దగ్గర ఏముండాలి? ఈ బాటిల్ నేను కొనాలంటే నా దగ్గర ఏముండాలి? ₹100 ఇస్తే బాటిల్ ఇస్తాడు, లేదంటే ఇదే దారి అంటాడు. అంతేగా? ఇదే దారి అనడానికి కారణం ఏంటి? ఇది నాకు అవసరం, కానీ ఇది కొనడానికి డబ్బులు నా దగ్గర లేవు. మరి ఇప్పుడు తలగా దీవించబడ్డం నీకు అవసరం, దేవుడు పెట్టే కండిషన్లకి నిలబడి లోబడే ఆలోచన నీకు లేదు. అప్పుడు అవుతుందా పని? అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఒక ఉద్యోగం కోసం వెళ్ళేవాడు, ఆ జాబ్ ఇచ్చేవాడు ఏదైతే అతను చెప్పాడో ఆ అన్ని క్వాలిఫికేషన్ కలిగిన వాడై ఉండాలి. అంతే కదండి? కలిగిన వాడై ఉండాలి. ఒకవేళ కలిగి లేకపోతే ఆ ఉద్యోగం నీకు రాదండి, వేరే వాళ్ళు దానికి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇస్తామంటారు. మరి ఇప్పుడు నువ్వు తలగా నియమించబడడానికి యోగ్యురాలువేనా? యోగ్యురాలుకున్న ప్రవర్తన నీకుందా? యోగ్యురాలుకున్న ప్రవర్తన నీకుంటే నువ్వు తలగా దీవించబడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు యోగ్యురాలుగా లేకపోతే అవకాశాలు అసలు లేవు. నువ్వు తోకగానే దీవించబడతావేమో. చాలామంది అనుకుంటారు ఒక మాట, అదేంటంటే, ఏమండి నేను దీవించబడ్డానండి, ఏమండి నేను ఆశీర్వదించబడ్డానండి, ఏమండి నాకు దీవెన అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది కానీ తగ్గలేదండి అని చెప్తూ వస్తారు చాలామంది.
అయితే ఏ దీవెన గురించి మాట్లాడుతున్నారండి వాళ్ళని కదిలిస్తే, నేను కారు కొన్నానండి, ప్రభు నన్ను కారు కొనేటట్టు దీవించాడు. నేను 2 ఇళ్ళు కట్టానండి, ప్రభు ఇల్లు కట్టేటట్టు దీవించాడు. ఇదిగో ఒకప్పుడు నాకు స్థితి ఏమీ లేదండి, ఇప్పుడు స్థితిమంతునిగా ప్రభు చేశాడు. నీ మొఖం అది దీవెన అనుకుంటున్నావు, దీవెన కాదది. నిజమైన దీవెన అంటే ఏంటో తెలుసా? ఈ రోజున నేను 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడినండి, 4 రోజుల తర్వాత నేను గంట సేపు ప్రార్థన చేసేవానిగా ఎదిగాను. ఇది దీవెన. దేవుని వాక్యం అంటుంది 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, కృపాక్షేమం నా వెంట పరిగెత్తుతాయి, నా వెంట వస్తాయి. అంతకుముందు ఒకవేళ దావీదు జీవితమే దేవునికి దగ్గర అయింది కాకుండా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ప్రయాణాలపై వెళ్ళేటప్పుడు, దేవా మా ప్రయాణంలో క్షేమాన్ని ఉంచండి, మా ప్రయాణాల్లో కృపను ఉంచండి, మా ప్రయాణాల్లో క్షేమకరంగా ప్రాంతాన్ని చేరు వరకు కృపనుంచు ప్రభువా, మీ దూతను కాపుదలకు ఉంచు, మరి తిరిగి ప్రాంతానికి తీసుకొని రా, క్షేమంగా చేర్చు. ఇది పరిస్థితి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవునితో ఒక ముఖ దర్శనం కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆ విధంగా నడిపించబడుతూ ఉంటే మనము చెప్పాల్సిన అవసరం లేదు, కృపా నా వెంటరా, క్షేమమా నా వెంటరా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే, కృప వలన, ఆ కృప ద్వారా మనం రక్షించబడతాం. ఎప్పుడు? ఆయన కాపుదల మనకున్నప్పుడు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మా వెంటరండి. దేవుని కాపుదల కనుక మనం కలిగి ఉంటే, దేవుని ఆ సమాధానం, ఆ సంబంధం మనం కలిగి ఉంటే, మన వెనక మనం చెప్పాల్సిన అవసరంలా, మనం పిలవాల్సిన అవసరంలా, మనం పోతా ఉంటే దేవుడే పంపుతాడు. కృపాక్షేమమా వెళ్ళు నా బిడ్డ వెనక, నా బిడ్డ వెనక వెళ్ళు, నా బిడ్డ వెనక వెళ్ళు. ఎందుకంటే నా బిడ్డ నాతో సహవాసం కలిగి ఉన్నాడు కనుక అతనిని నేను తలగా దీవించాను. కొట్టు చప్పుళ్ళు గట్టిగా, తలగా దీవించాను కనుక దావీదు చెప్పినట్లుగా కృపాక్షేమము బతిలాడుకోవాల్సిన అవసరంలా, వచ్చేస్తాయి అయ్యే. అది నీకు కావాలి. అయితే చాలామంది బయట ఒక మాట మాట్లాడుకుంటూ వస్తారు, ఏమ్మా వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని వీళ్ళు అంటారు, వీళ్ళ దేవుడు శక్తి కలిగిన వాడని వీళ్ళు అంటారు, వీళ్ళ దేవుడు గొప్పవాడని, వీళ్ళు ఏదడిగినా ఇస్తాడని వీళ్ళు అంటారు. మరి ఇప్పుడు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడిల పక్షానుంటే వీళ్ళకి ఎందుకమ్మా అప్పులు పెరిగిపోతున్నాయి? దేవుడిల పక్షాన్ని ఉంటే ఎందుకమ్మా వీళ్ళు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు? దేవుడిల పక్షాన్ని ఉంటే ఎప్పటి నుంచో వస్తుంది అనుకున్న ఉద్యోగం ఇంకెందుకు రాలేదమ్మా? దేవుడి వీళ్ళ పక్షాన్ని ఉంటే ఎందుకమ్మా వీళ్ళ కుటుంబంలో అసమాధానం? దేవుడి వీళ్ళ పక్షాన్ని ఉంటే ఎందుకమ్మా వీళ్ళకి అనారోగ్యం? దేవుడి వీళ్ళ పక్షాన్ని ఉంటే ఎందుకమ్మా వీళ్ళకి చాలా విషయాల్లో లేమి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక విషయం చెప్పనా, దేవుడు వారు మనల్ని అవమానపరచకూడదని ఈ భూలోక సంబంధంగా ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం, డబ్బులు అవి ఇవి అన్నీ ప్రసాదిస్తూ వస్తాడట. ఎందుని బట్టి? నువ్వు చేసే భక్తిని బట్టి కాదు, నువ్వు చేసే ప్రార్థన బట్టి కాదు, నువ్వు చేసే ఏదోదో నువ్వు అనుకుంటున్నావు, నేను భక్తి చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన బట్టి అన్నీ జరిగినాయి, నా ప్రార్థన బట్టి అన్నీ వచ్చినాయి అనుకుంటావు. వస్తుందే నీ పరిశుద్ధతను బట్టి మాత్రమే కాక ఆయన ఉచితమైన కృపను బట్టి నీకు ఆశీర్వాదం కలుగుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఆశీర్వాదం నీకు కలుగుతుంది దేని వలన? ఆయన చూసే చల్లని చూపు వలన. చాలామంది సాక్ష్యాలు చెప్తే ఒక మాట అంటారు, నేను బలంగా ప్రార్థన చేసుకున్నాను, నేను బలంగా ప్రార్థన చేసుకున్నాను. నీ ముఖం, నీ పక్కింటి వాళ్ళతో నీకు సమాధానం లేదు, నీ ప్రార్థన నీకు ఇంటికి కప్పు కూడా దాటదు. నువ్వు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు అనుకుంటున్నావా? కరెక్టే లేవు. సమాధానం లేకపోతే, నువ్వు దేవునితో సహవాసం లేకపోతే, ఆదివారం ఆరాధన సరిగా రావడానికి నీకు ఆసక్తి లేకపోతే ఎట్లా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడుతుంది? పాపిగా ఉన్నప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, వ్యతిరేకతలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరు. దేవుడు ఎంత ఘోర పాపిని క్షమించి వారు ప్రార్థన వింటాడు. ఈరోజు నీకేమి ప్రార్థన అంటే ఏంటి తెలుసు,
మారు మనసు అంటే ఏంటో తెలుసు, బాప్తిసం పొందావు, అన్నీ చేస్తూనే ఉన్నావు, ప్రార్థనా మందిరానికి వచ్చి బయటికి వెళ్ళి కూడా అన్నీ చేస్తూ ఉన్నావు. మీకు ఒకసారి ఒక ఉదాహరణ చెప్పా, మళ్ళీ ఈ మాట చెబుతున్నా వినండి. ఎల్కేజీ స్టూడెంట్కి ఒక బుక్ ఇచ్చి చదవమంటే వాడు తాతు తీతి అంటే కలిపి చదువుకుంటూ పోతే మనకు నవ్వు వస్తుంది. అదే 10వ తరగతి విద్యార్థికి అదే బుక్ ఇచ్చి చదువుతాడు తాతు అన్నాడు అనుకో, ముఖం మీద కొట్టాలనిపిస్తుంది. అవునా? నిజమా కదా చెప్పండి? ఎందుకు? వాళ్ళిద్దరూ ఒకటే కదా, వాళ్ళు ఎందుకు మరి తేడా వచ్చింది? నేను చూడటంలో తేడా ఎందుకు వచ్చింది? ఈ చిన్నపిల్లోడిని చూసి అయ్యో పాపం అని ఎందుకు అనుకున్నాను, ఆ పెద్దోడిని చూసి హై పానికి మాట్లాడని ఎందుకు తిట్టాను? వీడు ఇప్పుడే తన నడకను ప్రారంభించినవాడు, వీడు కాస్త చదవలేకపోతే ఒక అర్థం ఉంది. వాడు 10 సంవత్సరాలుగా ఆ శాపందోనుడు చదువుతున్నారు స్కూల్లో, కానీ వాడికి చదవని రాలా. మన మధ్యలో ఉన్న చాలా మంది పిల్లలకి వాళ్ళ పేర్లు వాళ్ళకి రాసుకొని రాదు. మళ్ళీ చెప్పడానికి సార్ నేను 7th చదువుతున్నాను సార్. నీ ముఖం ఎందుకురా? నీ పేరు నువ్వు చదవను రాయని రాడికి ఎందుకు చదువు నీకు? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? వీడు ప్రారంభంలో ఉన్నాడు కనుక నేను వాడిని క్షమించేస్తాను, వాడు చేస్తే నవ్వు వస్తుంది. అదే ఈ గంగిరెద్దులాగా వీడు చేస్తే అట్లా ఏమవుతుంది? కోపం అవుతుంది, ఒక పెటాని పీకనని బిగుతా. ఏమి భక్తి కూడా అంతే. ప్రారంభ దశలో ఉండి ఏమీ తెలియకుండా అప్పుడప్పుడు నేర్చుకుంటా ఉన్నావు అనుకో, ప్రభువుకు నువ్వు చేసే పనులకి ఒక పనులే క్షమిద్దామని అనిపిస్తుంది. అన్నీ తెలుసుకొని కొన్ని సంవత్సరాల ఆత్మీయ స్థితిలో ఎదిగి అన్ని విషయాలు నమ్మకంగా ఉండి అన్ని విషయాలు సక్రమంగా చేసుకుంటూ వచ్చి ఈరోజు తప్పు చేసావనుకో, ప్రభు మొఖానే కొడతాడు. కోపం రాదా ప్రభువుకి? ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పక్కన వాళ్ళందరూ అంటున్నారట, నిజమైన దేవుడు వీళ్ళ పక్షాన ఉంటే, యథార్థవంతుడైన దేవుడు వీళ్ళ పక్షాన ఉంటే, ఏకంగా ఆరాధించిన యోగ్యమైన దేవుడు వీళ్ళ పక్షాన ఉంటే వీళ్ళ బతుకులు ఎందుకు ఎట్లా ఏడుస్తాయి? ఇప్పుడు ఎవరికి అవమానం వస్తుంది? నువ్వు దేవుని మాటను సరిగా పట్టించుకోని కారణం చేత, దేవుని మాటగా వినని కారణం చేత ఇప్పుడు అవమానం ఎవరికి వచ్చింది? నిన్ను బట్టి అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది అంటాడు ప్రభు. ఆ ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు ఈ మాటలని నేను గుర్తు చేస్తున్నానంటే, ఒక్కొక్కసారి మీకు నిన్ను తలగా నియమించాలని ప్రభు కోరుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుని మాట వినకుండా, దేవుని ఇష్ట ప్రకారం చేయకుండా, నీ ప్రకారం నువ్వు ఉండి, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిపించబడుతూ దీవెన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు. కానీ ప్రభువా నీ దీవెన నాకు కావాలయ్యా. ఏంది ప్రభు ఇచ్చే దీవెన అంటే చెప్పనా? ఆత్మ సంబంధంగా ప్రభు ఇచ్చే దీవెన ఒకటే ఉన్నది. అదేంటంటే దేవుడు బతికినట్లుగా నీవు కూడా బతికే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దాం. దాని పేరే పరిశుద్ధత, దాని పేరే నీతిగా బతికే గుణం, దాని పేరే నమ్మకంగా బతికే అనుభవము. ఈ అనుభవం నీకు కావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు దీన్ని పాటించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అప్పుడు పాటిస్తే నీవెట్లా ఉంటావు? తలగా దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాదులో నాకు తెలిసిన ఒక చిన్న పిల్లోడు, జాగ్రత్తగా వినండి, ఈ మాటలు సందర్భోచితంగా చెప్తున్నా. వాళ్ళ తల్లి మంచి ప్రార్థనా పరురాలు, కానీ ఒకే ఒక దగ్గర తప్పు చేసింది. ఏంటి ఆమె చేసిన తప్పు అంటే, వాళ్ళ కొడుకు 10 అడిగితే 20 ఇచ్చిందంట. 10 అడిగితే 20 ఇచ్చింది. ఒక్క దెబ్బ ఆమె చేత్తో ఆడి ఒంటి మీద వేస్తే ఒట్టుబెట్టు, అటువంటి పరిస్థితి. సరే మంచిది, గారాబం అని గారాబంగా పెంచింది. ఈరోజు వాడు ఎట్టున్నాడు తెలుసా? ఈరోజు ఎట్టున్నాడంటే రేపో మాపో సచ్చేవాళ్ళలాగా ఉన్నాడు. రేపో మాపో సచ్చేవాళ్ళు. ఏందిరా నీ పరిస్థితి అంటే, నన్ను తీసుకుపోయే జబ్బు నాకు వచ్చిందన్న. మా అమ్మ చెబితే విన్నానా? మా అమ్మ చెప్పిందా? చెప్పలా, వినలా నేను. మా అమ్మ అనుకుంది, మా కొడుకును బంగారు ఉయ్యాల్లో ఊగితే జోలాలివి అని ఊగితే
మా కొడుకు బాగుంటాడు, నా మీద విరోధ స్వభావం ఉండదు, వాడికి మంచిగా నా తల్లే మంచిది అని చెప్పి అనుకుంటాడు నా తండ్రి కంటే అని ఆమె బాగా గారాబం చేసింది. గారాబం చేసి తీరా ఆరాధిస్తే వాడు చేస్తున్న పని వ్యభిచారం చేస్తూ డబ్బులు అమ్మాయి ఎంత అడిగితే అంత ఇస్తుందిగా, నాన్న సంపాదించుకొచ్చి పడేస్తున్నాడుగా, లెక్క లేదు ఏమి లేదు, ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం. ఇంకా జరిగింది ఏంటి, ఈ రోజున ఆ అబ్బాయి పరిస్థితి రేపా మాపా అన్నట్టున్నాడు. నీ పిల్లలు ప్రభు సంధికి వచ్చినప్పుడు వాళ్ళు తలగా దీవించబడాలని నువ్వు కోరుకొని వాళ్ళని అదే విధంగా పెంచాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఒక మాట, మీ పిల్లల్ని తలగా దీవించబడేటట్లు పెంచాలి అంటే ఒక మాట గుర్తుపెట్టుకో, రూమ్లో చదువుకొని వచ్చినోడు పరీక్ష హాల్లో చదువుతాడా? ఎప్పుడు పాటలప్పుడు చదివేవాడు, నమ్మకంగా వాడి పని వాడు చేసుకునేవాడు ఎగ్జామ్ హాల్ గురించి చదవాల్సిన అవసరంలా చదువుతాడా? అవసరంలా వాడు హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే మొత్తం చదివేశాడు కాబట్టి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇంటి దగ్గర భయభక్తులుగా పెరిగే పిల్లలు అది చర్చికి వచ్చినా ఊరికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళు తలగానే ఉంటారు, వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు, వాళ్ళు ఆశీర్వాదాయకంగానే ఉంటారు. ఎక్కడ నువ్వు చెప్పాల్సిన అవసరంలా రే గురిగుండ్రా పాస్టర్ నరుస్తాడు అని తాళ్ళు ఇప్పుడు నువ్వు గుర్తు చేయాల్సిన అవసరంలా. నేను చెప్పా ఒకసారి మీకు, హైదరాబాద్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వీడు అంత ఉంటాడేమో, వాడికన్నా చిన్నోడే. నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 12, 11, ఓ సంవత్సరం ముందుకు వెళ్ళిపోయినావు. ఓకే 11, వాడికి 10 సంవత్సరాలు ఉంటాయా మేబీ. కొద్ది మందంగా ఉంటాడు, కొంచెం నాలాగా ఉంటాడు, కొంచెం మందంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ ఒక్కొక్క రోజు బాలేక రాకపోయినా వాడు 9 గంటలకు ఆరాధన అయితే 8:45 వచ్చి చర్చిలో కూర్చుంటాడు. వచ్చి కూర్చొని ఈ టేబుల్ ముందు ఎక్కడే బలిపీఠం ముందు కూర్చొని ముందు నిలువు మోకలేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకొని కూర్చుంటాడు. పక్కన పిల్లలతో కూడా మాట్లాడు. వాడికే వాడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు, వాడికే వాడు బైబిల్ తెచ్చుకుంటాడు, కొత్త నిబంధన బైబిలే, పెద్దది కాదు, మళ్ళీ కూర్చుంటాడు. కూర్చొని ఈలోపు 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుద్ది. ప్రార్థన స్టార్టింగ్ అనగానే మోకళ్ళు వేస్తాడు. పాటలు పాడడం రాదు వాడికి, ఇంకా మొత్తానికి పాటలు పాడితే పద్ధతిగా కూర్చుంటాడు. వాక్యం ఏదైతే చెప్పారో ఇక్కడ గంట సేపు వాక్యం చెబితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఆ అంశం గురించి ఆ మాట గురించి కనీసం 1/2 గంట వాక్యం చెబుతాడంట వాడు. అమ్మ అన్న ఈరోజు ఈ వాక్యం చెప్పాడు, ఇగో ఈ విధంగా ఉండాలంట, మనం ఈ విధంగా ఎదగాలంట, ఇదంట పరిస్థితి, ఎట్లా అంట ఇదని చెప్పి మొత్తం చెప్తాడు. ఆమె పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈరోజు ఏ వాక్యం చెప్పారంటే ఆయన ఖచ్చితంగా అదే చెప్పేవాడంట. ఇదే చెప్పానమంటే అప్పుడు వాళ్ళ కొడుకుని చూసి ఆమె గర్వపడేది. నా కొడుకు చిన్నతనము నుంచే భయభక్తులు కలిగి పెరిగాడు. నా ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ వస్తే మన పెంపకం ఇక్కడ తెలిసిపోద్ది. వాళ్ళు తలగా దీవించబడాలంటే నువ్వేం చేయాలి? నీ పిల్లలు తలగా దీవించబడాలంటే ఏం చేయాలి? బెత్తం వాడిన కుమారుడు తండ్రికి విరోధి. ఓకే, వాళ్ళు నువ్వు నీ చేతుల్లో పెట్టుకోవాలి, వాళ్ళు నువ్వు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, మంచిగా వాళ్ళని పెంచాలి. ఒక దెబ్బ కొట్టినా మంచితనం వాళ్ళకి నేర్పించగలగాలి. నేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రేపొద్దున దేశాన్ని తలకిందులు చేసేవాళ్ళు అవుతారు. చప్పట్లు కొట్టి గట్టిగా ఒకసారి. ఎందుకు నీ పిల్లల గురించి ఇంత మాట ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నానంటే ప్రభు ఆలోచన ఇదే. నిన్ను దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వుంటే ప్రభు నిన్ను తలగా నిలబెడతాడు. తల్లి తలగా దీవిస్తాడు. ఏమండి, మా ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం నాకు వచ్చిందని కాదు, ఆఫీసులో పెద్ద ఉద్యోగం నీదే. దేవునికి స్తోత్రం చెప్తా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆఫీసులో మెయిన్ ఎంప్లాయీ నీవే.
ఆఫీస్లో అత్యధిక శాలరీ నీకే. ఇది కదా తల అంటే. ఏదో చివరి ఎక్కడెక్కడో మూలన దాక్కొని ఉంటాం కాదు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నువ్వు నడిపించబడుతూ వస్తావో అప్పుడు ప్రభువు నిన్ను తలగా నియమించునుగాక. ఈ ఆదివారపు రోజున ఎవరైతే తీర్మానం చేస్తారో మీ తలల మీదకి దేవుని ఆశీర్వాదం దిగివచ్చునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి, ఆలకించండి. 1, 2 టూకీ మాటలు, కొన్ని మాటలు చెప్తా మీకు చాలా విషయాలు విన్నవే, కానీ కొన్ని మాటలు చెప్తాను. ఒక మనిషిని ప్రభు తలగా నియమించాలని సృష్టించాడు. అయితే అతనికి పుట్టక ముందే తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ కొడుకు ప్రత్యేకమైన కారణ జన్ముడు, వీడి తల మీదకి మంగళ కత్తి రాకూడదు, వీడు మద్యం తాగకూడదు, త్రాగుబోతు అవ్వకూడదు, వీడు పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, మంచి ఆలోచన కలిగి ఎదగాలి అని చెప్పారు. చెప్తే తల్లిదండ్రులు కూడా అట్నే పెంచారు. అతని పేరు సంసోన్. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మొత్తం మీకు అక్కడ ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇది జరిగిన తర్వాత పుట్టాడు పిల్లోడు. అప్పటి వరకు వాళ్ళకి పిల్లలు లేరు. మనోహ వాళ్ళ తండ్రి పేరు. అయితే సంసోను పుట్టిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు భయభక్తులుగానే పెంచారు, పెంచారు. మొత్తం జుట్టు ఎక్కడ దాకా ఉండేది సంసోనికి. చిన్నప్పటి నుంచి కత్తిరైపీలా, మంగళ కత్తి తల మీదకి రాలా. ఇప్పుడు మనోళ్ళు ఆ కత్తిరి తీయాలి, గుళ్ళు చేపించాలి. ఆ పుట్టిన వెంటనే ఈ ఊర్లో చూసా ఒకటి, నేను పిల్లోడిని కన్నిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టాలంటే ఊడికొచ్చేప్పుడు అదే దరిద్రం. నాకు అర్థం కాదు అసలు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలుసా మీకు? కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలుసా? దేవుడి దగ్గర తెలుసా? తెలిస్తే మీరు కొబ్బరికాయ కొట్టరు. కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే, కొబ్బరికాయలో నీళ్లు ఎవరు పోసారు? మనం ఏమైనా పోసామా? దేవుడే పోసాడు, అంతే కదా. దాని లక్షణం అది. ఆ కొబ్బరికాయ తీసుకుని ఎందుకు కొడతారంటే, దేవా నా హృదయం పైన టెంక ఉంటుందే, టెంక అలాంటి గట్టి రాయిలాగా ఉంటుంది. అయితే దాంతోపాటు అది మురికి కలర్లో ఉంటుంది. ఏ కలర్లో? మట్టి కలర్లో ఉంటుంది. అవునా కాదా? టెంకాయ ఒలవండి, ఒలిసినది ఏ కలర్లో ఉంటుంది? అది ఒక రకమైన మట్టి కలర్లో ఉంటుంది. నేను మట్టి అనే మలినాలతో, మట్టి రంగులో మలినాలతో నిండుకుని హృదయం కలిగి ఉన్నాను బాబు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఈ టెంకాయ లోపల ఉన్న ఇదే నా హృదయం అనుకో. ఏది? ఈ టెంకాయే నా హృదయం అనుకో. నా హృదయం అనుకొని నేను దీన్ని నీ పాదాల దగ్గర పాల్గొడుతున్నా, నీ పాదాల దగ్గర పాల్గొట్టేస్తున్నా. లోపల ఉన్న తెల్లటి స్వచ్ఛమైన నీరు, దాంతోపాటు కొబ్బరి ఏ కలర్లో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అవునా? అలాంటి స్వచ్ఛమైన తెల్లనైన శుద్ధి చేయబడినటువంటి మంచి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఒకవేళ నాలో ఉన్న పాపాన్ని ఈ నీటి ద్వారా కడుగు ప్రభు, కడిగి ఈ తెల్లని కొబ్బరి వంటి నా మట్టి హృదయాన్ని తెల్లగా కొబ్బరి వలె మార్చు ప్రభువా, దీన్ని అంగీకరించు అని చెప్పి టెంకాయ కొడతారు. మనం ఎందుకు కొడుతున్నాం టెంకాయ? ఎందుకు కొడుతున్నాం మనకు తెలియదు, ఎందుకు అది పగిలిపోతుందో దానికి తెలియదు. అమ్మా, సమాధుల దగ్గరికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోవాలంటారు. ఎందుకు? మనకి తెలిసింది అది. దెయ్యం ఎంటొస్తుందంట. ఆ ఇంట్లో ఆరిపోయిన సరే, ఆ ఇంట్లో ఎవరైతే చచ్చిపోతారో ఆ ఇంట్లో ఒక దీపం పెట్టుంటారు. వచ్చి వీడి కనబడిపోయినా కాళ్ళ సందుల్లో నుంచి, తలకాయ సందులోంచి చూస్తాడు వీడి దీపం ఎందుకు? ఓరే స్వామి, ఆ ఇంట్లో దీపం ఆరిపోయిందిరా, వాళ్ళు ఇప్పుడు దీపం వెలిగించారు. బర్త్డేలకి ఏమో బతికున్న వాళ్ళకి దీపాలు ఆరిపేస్తారు, చచ్చిపోయినాక తల దగ్గర దీపం పెడతారు. ఏమి జీవితం ఇది అమ్మా? ఏం బతుకు తల్లి? నా ప్రియమైన దేవుని పిల్లరా,
ఎందుకు శ్మశానంలోకి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటారంటే శ్మశానంలో మనుషులను పూడ్చిపెట్టి ఉంటారు. అవునా? మనుషులు పూడ్చిపెట్టి ఉన్న తర్వాత వాళ్ళు ఒంటి నుంచి బ్యాక్టీరియాలు రిలీజ్ అవుతాయి, కంటికి కనపడినాయి. అక్కడ మట్టి తీస్తారా, గుంట తీస్తారా? ఆ మట్టి మనం పట్టుకుంటామా? ఆ మట్టి దొక్కుతామా? తొక్క చెప్పండి. ఆ దగ్గరలో ఒకవేళ వీలైతే ఇంకో మనిషి ఆ శవాన్ని పూడ్చిపెట్టి ఉన్నట్టయితే ఆ బ్యాక్టీరియా మొత్తం మట్టిలో ఉంటుందిగా. అది మన ఇంట్లోకి వస్తే చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కాళ్ళు చేతులు కడుక్కుంటారు. మన ముఖానికి తెలియదు. అమ్మో దెయ్యాలంటది, నువ్వు కడుక్కోగానే పోయింది వెనక్కి దెయ్యం. నెలకే భయపడిపోతే అట్ట దెయ్యం. కొంతమంది ఇళ్లల్లో గడప దగ్గర ఒక ఎనప కడ్డి, ఒక కత్తి, ఒక చెప్పు, ఒక చీపిరి కట్ట, ఒక షాట, ఒక శాంతాడు. ఏమమ్మా ఇవన్నీ? దెయ్యం వెనక్కి తిరిగి పడిపోద్దని నీ మొహం. అయ్యి ఉంటేనే దెయ్యం తొందరగా వస్తుంది. నీకు అర్థం కావట్లా. భయపడే వాళ్ళ ఇంటికి తొందరగా వద్దండి దెయ్యం. కాబట్టి నువ్వు భయపడకుండా ఉండాలంటే యెహోవా చేతిలో నువ్వు తలగా నియమించబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని దగ్గర నువ్వు ఎప్పుడో తలగా నియమించబడతావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని అర్థం. ఆ సంసోను దేవునికి నాజీరు చేయబడి పుట్టబడ్డాడు. జాగ్రత్తగా వినండి ఈ మాటలో. కొద్ది రోజులు గడిచినాయి. ఇతను ఒక ఊరెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. ఎవరిని చూశాడు? అమ్మాయిని చూశాడు. అమ్మాయి ఏమో దేవునికి విరోధమైన పిల్లల కూతురు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయినికి బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చింది? ఈ రోజున అబ్బాయిలు అమ్మాయిలు చెప్పుకుంటే తెంపే లేదు. నువ్వు ఒకసారి కంటనీళ్ళు పెడితే ఆటోమేటిక్గా నేను చచ్చిపోయినట్టే. వీడి ముఖం అది పెళ్ళి పిచ్చుకోకుండా కూడా కొడతాడు దాన్ని. రోజు ఏడిపే కదా అమ్మాయికి. మధ్యలో ప్రేమ అనే దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి వెలిసి ఏం జరిగింది? అమ్మాయిల అబ్బాయిల మీద వ్యతిరేకం క్రియేట్ చేస్తూ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వేరే ఊర్లకు పారిపోయేటట్టు చేస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లవ్ అనేది చాలా శ్రేష్టమైంది. తండ్రి చూపించిన లవ్ చాలా గొప్పది. కానీ ఈ రోజున దౌర్భాగ్యపు అమ్మాయి అబ్బాయి మధ్యలో పుట్టే లవ్ అనేది ఏర్పడి పనికిమాల చేష్టలకు కారణమవుతుంది. సరే ప్రియమైన వాళ్ళరా, ఈ సంసోను చూశాడు. లవ్ లోపల పేరుకున్న కొవ్వు మొత్తం బయటికి కరగదీస్తే సరి. లవ్ అంట మొత్తానికి చూశాడు. అమ్మా ఏమి నాయనా, నేను అలా అమ్మాయిని చూసా. అమ్మో నేను ఆ అమ్మాయిని చూసా. ఏ అమ్మాయి అయ్యా? అదే ఫిలిస్తీన్లు ఉన్నారే వాళ్ళ కూతురునే. నాయనా వాళ్ళ కూతురు మనకంత మంచిది కాదు నాయనా. చూడు కావాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు చూడు, యవన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు, యవనస్తులు. నాకు వీళ్ళెవరు నచ్చల, ఆ అమ్మాయే నచ్చింది. పోయే కాలం వస్తే అయ్యే నచ్చుతాయి. అంతే కదమ్మా. అసలు సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని నిలబెట్టింది ఎందుకు? తలగా నిలబెట్టింది దేనికి? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి, ఫిలిస్తీన్ల బారి నుంచి వీళ్ళని రక్షించడానికి దేవుడు నిలబెట్టాడు. అది తెలుసుకోకుండా నాకు ఆ అమ్మాయే కావాలా, నాకు ఆ అమ్మాయి చచ్చిపోతా, ఆ అమ్మాయిని ఊరేసుకుంటా. అరే చచ్చిపోరా, ఊరేసుకొని నేను అవసరమైతే మందు డబ్బా తీసుకొచ్చి ఇస్తా, 1/2 కేజీ 1/2 లీటర్ తెచ్చిస్తా, తాగు చచ్చిపో. అబ్బాయి పొరపాటున అప్పుడు ముందుకు రారు. సత్తా అనుకున్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోరు, గుర్తుపెట్టుకోండి. బెదిరించిన వాళ్ళు ఎవరు చచ్చిపోరు, చచ్చేవాడు బెదిరించడం. ఈ నుండి నాకు ఆ అమ్మాయి నచ్చిందమ్మా. అవునా నాయన? సరే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇదేమైనా దైవ కార్యమేమో, వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఒకటిగా కలిసిపోయి వాళ్ళని ఏమైనా హతం చేయడానికి ఏమైనా దేవుడు చేసిన ఆలోచన ఏమో అని చెప్పి వీళ్ళు కాస్త కామైపోయారు. సరే జరగాల్సింది జరిగింది. పెళ్ళి జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు జరిగినాయి. ఇక మరి మధ్యలో కోపం వచ్చి మొత్తం చెప్పడానికి టైం లేదు కాబట్టి కోపం వచ్చి ఇంటికి వచ్చేసాడు. ఈలోపు ఆవిడ్ని పరిస్థితి వేరు జరిగిపోయిన తర్వాత అది చాలా పరిస్థితులు జరిగినాయి. చివరికి
దేవుని చేతిలో తలగా ఉండవలసిన ఒక వ్యక్తి వేశ్య ఒళ్ళో పడుకున్నాడు. ఎక్కడమ్మా? ఎక్కడ? వేశ్య అంటే ఒళ్ళమ్ముకునేది, డబ్బుల కోసం ఒళ్ళమ్ముకునేది అంట. ఒళ్ళో పడుకున్నాడు పోయి. సంసోనికి దేవుడు చెప్పింది ఏమని? సంసోడు వాళ్ళ అమ్మ నాన్నలకి దేవుడు చెప్పింది ఏమని? నేను వాడిని, ఎవరిని? సంసోన్ని ఇశ్రాయేలు పైన తలగా నియమించబోతున్నాను, వాడిని కాపాడడానికి ఒక న్యాయాధిపతిగా నిలబెట్టబోతున్నాను అని ప్రభు చెప్తే, ప్రభు మాట లెక్క చేయకుండా కొంతకాలం దేవుడిచ్చిన బలాన్ని వాడుకొని ఇష్ట ప్రకారం చేసి ఈరోజు ఏమైంది? దేవుడు ఏదైతే వద్దన్నాడో పోయే అదే పని చేస్తూ ఉన్నాడు సంసోన్. ఏం జరిగింది? ఏం జరగలా. ఇతనుకున్న బలం, ఒక్కసారి ఒక గాడిద దవడ ఎముక తీసుకుంటే 1000 మందిని చంపాడు ఒక్కడే. ఒక్కసారి ఒక చేత కొడితే 10 మంది పడిపోతారు. అటువంటి బలం సంసోన్ది. దేవుడు అటువంటి బలం ఇచ్చాడు. ఈ జుట్టు ఉంది కదా, జుట్టు ఒక్కసారి టన్నాడు అనుకోండి, 1000 ఏనుగుల బలం వస్తుంది అంటారు చూసారా, అట్లా వచ్చేసేదంట. అంత బలం సంసోన్ది. ఒకే ఒక హీరో చరిత్రలో, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ, ఆ హీరో పేరే సంసన్. భూమి మీద మనుషులుగా పుట్టిన వాళ్ళలో ఏమైంది? ఆ వేశ్య ఆ అమ్మాయి అడుగుతూ ఉంది, సంసోను నీ భయం ఎట్లా పోతుంది? అప్పటికైనా ఇతను మేలుకోవద్దా? మేలుకోవాలా వద్దా? ఒరే, ఈ అమ్మాయి నా బలం పోగొట్టడానికి ఏదో ప్లాన్ చేస్తుందిరా, మేలుకోవాలి కదా. మేలుకోవాలా? చెప్పాడు, ఒక కారణం చెప్పాడు. ఆ కారణం మొత్తానికి చేసి సంసోను 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 నీ విరోధులు వచ్చేసారు అని చెప్పింది. లేచాడు, వదిలించుకున్నాడు, వాళ్ళని దుమ్ము రేపాడు. అయిపోయారు వాళ్ళందరూ, కొంతమంది పారిపోయారు. అప్పటికైనా మేలుకోవాలిగా. పర్టికులర్గా తెలిసింది కదా నా బలాన్ని పోగొట్టాలని చూస్తుందని. 2-3 పర్యాయాలు ఇదే జరిగింది. చివరికి రహస్యం చెప్పాడు, మొత్తం జుట్టు మొత్తం కొరిగేసింది. ఇప్పుడు ఏమైంది? బలము లేనివాడుగా మార్చబడ్డాడు. దాగోను దేవత గుడిలో 2 స్తంభాల పైన ఆధారపడి కట్టబడిందంట ఆ గుడి. ఆ గుడిలో ఇట్లా కట్టబడ్డాడు. ఆ 2 ఆధారం ఆ గుడికి. ఆ 2 స్తంభాలు పడేస్తే పడిపోద్ది గుడి మొత్తం. అయితే ఇట్లా కట్టయ్యబడ్డాడు. దానికంటే ముందు సున్నతి లేని ఫిలిస్తీయులకి, దేవుని బిడ్డలు కాని వారికి అన్నం సిద్ధపరిచాడు. తిరగలు విసురుతున్నాడు, కళ్ళు పొడి చేశారు, గుడ్డివాడైపోయాడు. బలం పోయింది, కళ్ళు పోయినాయి, దేవుని కృప పోయింది దగ్గర నుంచి. ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ ఉన్నాడు. ఉపయోగం ఉంటుందా? దేవుని చేతిలో తలగా వాడబడిన వ్యక్తి ఇప్పుడు దాగోను గుడిలో ఏమి చేతగాని వాడిగా ఫిలిస్తీన్ల సర్దారులకు భోజనం తయారు చేస్తున్నాడమ్మా. ఏమి చేతగాల, ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఒక్కసారికి నన్ను వెలిగించయ్యా, ఒక్కసారికి నీ బలాన్ని నాకు ఇవ్వయ్యా. ఈ ఒక్కసారికి ఏయ్, నువ్వు దేవుని మాట వినుంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వినుంటే ఈ స్థితి నీకు పట్టదురా. దేవుని మాట వినక తోకగాడు కూడా మిగిలిపోలా సంసోను. ఒక్కసారి ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారి ప్రభువుకు ప్రార్థన చేస్తూ, కన్నీటితో రోదన పెడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఆక్రందన చెందుతూ దేవా అని అడిగితే ప్రభు బలాన్ని ఇచ్చాడు. తనకున్న బలముతో పెద్దది, దాదాపుగా 3000 మంది పైన పట్టేదంట ఆ మందిరం. చిన్నది కాదు, చాలా పెద్దది. 3000 మంది చిన్న మందిరమా? చాలా పెద్దది. ఆ చాలా పెద్ద మందిరాన్ని ఒక్కసారి దేవుని బలంతో పట్టుకొని మొత్తానికి గొలుసులతో కట్టేశారు. ఒక్కసారి లాగితే ఆ 2 స్తంభాలు ఎరిగిపోయినాయి. ఆ రోజు ఆ దాగోను గుడి కూలిపోయింది. దాని కింద పడి సంసోను కూడా చచ్చిపోయాడు. ఏమండి, ఒకప్పుడు తలగా దేవుని చేతిలో వాడబడిన ఒక వ్యక్తి
చరిత్ర విషాదంగా ముగిసింది. మరి నీవు ఇప్పుడు తలగా నియమించబడాలని కోరుకుంటున్నావు. మరి నీ స్థితి ఏంటి తల్లి? ప్రభు నిన్ను తలగానే పెట్టాడు అందరికీ. మరి ఈరోజు నీ భక్తి పరిస్థితి ఏంటి? నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, ఒక్కసారి దేవుని పాదాలను పట్టుకోగలిగితే, ప్రభు అంటున్నాడు, నా తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నేను తలగా నియమిస్తా. పక్కింటి వాళ్ళ దగ్గరికి బియ్యం తీసుకురావడానికి పోయామనుకో, ఏమని, మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఈ ఒక్క పూటకి ఇవ్వు. వాళ్ళు నీ ముందు ఏమనకపోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, ఒక్క పూటకేగా కొద్దిగా బియ్యం తీసుకున్నాను. ఆ పక్కింటి వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళైతే వాళ్ళు అనుకోవచ్చు నీ గురించి ఒక మాట, నిజమైన దేవుడిని పూజిస్తున్నావంటే లోపల మీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమీ అసాధ్యం లేదంటే అని అనుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి వలన నింద దేవునికి వచ్చింది? ఎవరి వలన అవమానం దేవునికి వచ్చింది? కేవలం నీ వల్లనే. నువ్వు తలగా నియమించబడి ఉంటే ప్రభు నీకు ఏ విషయం మేలుకరంగా జరిగేది, ఏ విషయం కీడుకరంగా జరిగేది కాదు. నువ్వు తలగానే దీవించబడేదానివి. అసలు క్రైస్తవులంటే తలగా నిలబెట్టబడవలసిన వాళ్ళు. ఆ విధంగా ఉండాలి, కానీ సంసోను వలె కృంగిపోకూడదు, సంసోను వలె దిగజారిపోకూడదు, సంసోను వలె క్షీణించిపోకూడదు, సంసోను వలె ఇబ్బంది పడిపోకూడదు. ఒకే ఒక మాటను నేను గుర్తు చేసి నా మాటలు ముగిస్తాను. మీకు అందరికీ ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నా, రెండోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో ఒక నోబెల్ ప్రైజ్ పొందాడు. ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ ప్రైజ్ పొందాడు. అయితే నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత ఆయన బెంగళూరులో ఒక రీసెర్చ్ సెంటర్ ఒకటి పెట్టి ఆయన ఏం చేశాడంటే, మీరు అందరూ కూడా సిద్ధపడే వాళ్ళు, సైంటిస్టులు కావాలనుకున్న వాళ్ళు రండి, ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పారు, పరిశోధన చేసుకోవచ్చు అని చెప్పారు. అనేకులు ఇంటర్వ్యూకి వచ్చారు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ అవ్వాల, అయిపోయింది. అయితే తర్వాత రోజు నడుచుకుంటూ పోతా ఉన్నాడు సర్ సివి రామన్ గారు. ఒక దగ్గర నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, ఏమండి రామన్ గారు, ఆగండి 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 అని చెప్పి అన్నారట. అంటే ఏంటి బాబు, ఎవరు నువ్వు? ఏంటంటే, ఇదిగోండి ఈ 7 రూపాయలు తీసుకోండి, 7 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 7 రూపాయలు తీసుకోండి అంటే, ఏంటి బాబు అన్నాడంట. నిన్న మీరు ఇంటర్వ్యూ పెట్టారు కదండి, ఇంటర్వ్యూకి నేను వచ్చాను. అయితే ఇంటర్వ్యూ ఆ ఫీజు కట్టే దగ్గర నాకు 7 రూపాయలు ఎక్కువ ఇచ్చేసారండి, అందుకని ఈ డబ్బులు నాకు కాదండి, మీరు ఇచ్చేసుకోండి, ఆ రిసెప్షన్ అబ్బాయి కన్నా ఇవ్వండి, ఇది పరిస్థితి అని చెప్పారంట. కాదులే బాబు, మరి ఇప్పుడు 7 రూపాయలు ఇచ్చేస్తున్నావు, మరి దీనివల్ల నువ్వేమైనా ఆశిస్తున్నావా అన్నారట. లేదని నేనేం ఆశించట్లేదంటే, ఉద్యోగం చేసుకో, మరి మరి నీ నమ్మకత్వం నాకు నచ్చిందని. లేదని పర్లేదండి అని చెప్పి అన్నాడంట. సరే, అయిన తర్వాత కొద్దిసేపు వీళ్ళ సంభాషణ జరుగుతూ ఉంటే, మరి 7 రూపాయలకి పెట్టుకో బాబు, ఇబ్బంది లేదు, ఖర్చు తీసుకో, ఇబ్బంది లేదు అంటే, లేదని తీసుకోండి, ఈ విషయం దాకా నా మనసు పీగుతూనే ఉంటుంది, ఇది పరిస్థితి అని చెప్పాడంట. సరే, తీసుకున్నాడు, అయిపోయింది. అతను ఫోన్ నెంబర్ అవి తీసుకొని సర్ సివి రామన్ గారు వెళ్ళారు. సివి రామన్ గారు వెళ్ళిపోయిన తర్వాత రోజు పిలిచారట, ఒక్కసారి రా బాబు అని. వచ్చారు. వచ్చేసిన తర్వాత, ఇది నా రిక్వెస్ట్, నీ మనసు ఒప్పుకున్నా కానీ నా దగ్గర నువ్వు రీసెర్చ్ చేయి, నా దగ్గర నువ్వు పని చేయి అని చెప్తే, సరే పని చేయడం మొదలుపెట్టాడు. విషయం ఏం జరిగింది చెప్పనా? అతని నీతి అతనిని తలగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. జరిగిన విషయం ఏంటంటే, కొన్ని రోజులు రీసెర్చ్ చేశాడు. చేసి ఏ ప్రైజ్ అయితే సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ పొందాడో, ఇతను కూడా వేరే అంశం పైన రీసెర్చ్ చేసి అదే నోబెల్ బహుమతి పొందాడు. చప్పట్లు కొడదాం, దేవుడి నామం కనపడదాం ఒకసారి. అదే నోబెల్ బహుమతి పొందాడు. ఆయన పేరు నారాయణ్ చంద్రశేఖర్. కావాలంటే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. నారాయణ్ చంద్రశేఖర్. ఏంటి ఈయన సంగతి ఏంటి అంటే, ఆయన కొద్ది రోజుల తర్వాత కూడా అంటాడట, 7 రూపాయలు నా చరిత్ర మార్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను కలిగి ఉన్న నమ్మకత్వమైన జీవితం, నేను కలిగి ఉన్న యథార్థమైన జీవితం, నేను కలిగి ఉన్న మంచి నడవడిక కలిగే జీవితం, ఆ 7 రూపాయలు మరి తిరిగి ఇచ్చాను. నా నీతి ఏంటో నా వాళ్ళు గుర్తుబట్టి నాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజున నేను కూడా నోబెల్ ప్రైజ్ పొందుకున్నాను. ఒక గొప్ప స్థితిలోకి నేను వచ్చాను. నేను తలగా స్థిరపరచబడ్డాను. నా ప్రియమైన వర్లరా, మరి నీ నీతి ఎంత, నీ యథార్థత ఎంత, నీ భక్తి ఎంత?
పాస్టర్ గారి ముందు నీ నీతి ఎంత, పాస్టర్ గారు లేనప్పుడు నీ నీతి ఎంత. దేవుడు చూస్తున్నాడు అనే మాట గుర్తుపెట్టుకో, మర్చిపో మాకు. సీసీ కెమెరా ఇక్కడ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం. యేసు ప్రభు సీసీ కెమెరా ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నారు, ఆయన చూస్తూనే ఉన్నా. ఆయన నీతో చెప్తున్న మాట గుర్తుపెట్టుకో, నేను నిన్ను చూస్తున్న వాడును, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. కనుక ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు తలగా ఉంటావా తోకగా ఉంటావా? తలగా ఉండాలని ప్రభు నిన్ను ప్రేరేపించాడు, కోరుకున్నాడు. నీ పక్షాన ప్రభు తన కృపను విస్తరింపచేసేవాడు అన్నాడు. ఏదేమైనా ఆ విధమైన కృపతో ప్రభు మనల్ని నింపునుగాక. ఆమెన్.